హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే నేను ముందుకు వచ్చాను. ఈరోజు అయితే నేనైతే బయటకు వచ్చాను ఫ్రెండ్స్తోని. ఎందుకంటే మన భగత్ భాయ్ బట్టలు అయితే ఐరన్ చేయించడానికి అయితే వచ్చాము. ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంది రూమ్లోని, కానీ అయినా బయటకు వచ్చాము. మన భగత్ భాయ్ అంత పర్ఫెక్షన్ అయితే కోరుకుంటాడు. చూడండి, ముందు వెళ్ళిపోతున్నాడు. ఇదో భగత్ భాయ్ బట్టలు, వెళ్ళిపోతున్నాడు ముందు. క్లైమేట్ అయితే చాలా బాగుంది బయట. వర్షం పడింది కదా, కొద్దిగా అలా అయితే గ్రీనరీ ఉంది. ఇక్కడ మాకు రూమ్లో అయితే వాషింగ్ మిషన్ అయితే ఉంది, బాగానే వాష్ చేసుకుంటాము. ఇక్కడ ఐరన్ బాక్స్ కూడా ఉంది, కానీ చేసుకోవడం బద్ధకం అంతే, అందుకని బయటకు వచ్చాము. ఇక్కడ మనకి నార్మల్గా రూమ్కి వచ్చి తీసుకొని వెళ్తారు బట్టలు, అవినా ఐరన్ చేసి ఇస్తారు. ఒకటి 100 ధర్మం ఉంటుంది పేరు, 22 రూపీస్ అలా పడుతుంది మనకైతే. ఇప్పుడైతే వాళ్ళు ఎవరు రాలేదు, అందుకని మేమైతే వెళ్తున్నాము. మీకు షాప్ అయితే చూపిస్తాను. ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా అయితే ఐరన్ చేస్తారు. ఇదిగో మా గ్యాంగ్, అందరూ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. ఇదిగో భగత్ భాయ్ బట్టలు. లాండ్రీ షాప్కి అయితే వచ్చాము. భగత్ భాయ్ అయితే అస్సలు ఆగట్లేదు, పారిపోతున్నాడు. ఇదే షాపు, లాండ్రీ ఎక్స్ప్రెస్ అని, ఎక్స్ప్రెస్ లాండ్రీ. లోపల చూసారు అలాగ ఉన్నాయో. ఇచ్చావా? రూమ్కి అయితే నడుచుకొని వెళ్తుంటే ఇక్కడైతే పవర్లు అయితే కనిపించాయి, చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మేకలు అయితే పెంచుతున్నారు చూడండి, కొంచెం ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడైతే మేకలు ఉన్నాయి చూడండి. చూడండి అలా చూస్తున్నాయండి, నా దగ్గరికి వచ్చేసి ఎక్కేస్తుంది కూడా. సరే అయితే బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. చూడు మా గ్యాంగ్ వాళ్ళు ఎలా కూర్చున్నారు, ఒక్కొక్కరునా సేమ్ పల్లెటూరులో కూర్చుంటారు కదా ఉదయాన్నే, అలాగే కూర్చున్నారు. प्लॉट में खरीद रहा हूँ, अपनी कंपनी यहाँ पे बनाऊंगा मैं, यहाँ पे। ओके, जॉब दे दो. जॉब चाहिए? हाँ, जॉब नहीं है अभी। ఇక్కడ బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్ట్ అవుతున్నాయి చూడండి, ఫౌండేషన్ అయితే వేశారు. ఎక్కడ చూసినట్టు మట్టి అయితే కామన్గా ఉంటుంది. ఏమైనా నడుచుకొని వెళ్తుంటే చూడండి, పక్షి చచ్చిపోయి ఉంది. అయ్యో, ఎండకి అయితే చనిపోయి ఉంటుంది. ఇక్కడ ఎండకి అయితే మనమే తట్టుకోలేము, ఇంకా పక్షులు ఏం తట్టుకుంటాయి. ఈ ఇసుకలో అయితే క్రికెట్ ఆడేస్తుంది చూడండి. నేనైతే క్రికెట్ ఆడి చాలా రోజులు అయింది, క్రికెట్ని మిస్ అవుతున్నాను. బౌలింగ్ వేస్తున్నాడు. ఓ ఓ నాకైతే బోర్ కొట్టింది, అందుకే కూర్చొని పోయాను. ఫోర్ నడిచి అయితే కాల్ నొప్పి వచ్చింది, అందుకే ఇక్కడ సిట్టింగ్ చేస్తాము గ్యాంగ్ అంతా. కాసేపు క్రికెట్ చూస్తాము. గ్రౌండ్కి అయితే వచ్చాం కదా, ఇంకా ఉన్న బట్టలకైతే టీంలో జాయిన్ అయిపోయాము. అదే టీంలో పెట్టుకున్నారు, చాలా బాగా అయితే ఆడేసాము. ఆడేసి ఇప్పుడైతే చినుకులు అయితే పడిపోతున్నాయి. ఎందుకులే ఇంకా లేట్ అని చెప్పి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. ఇంకొక కొత్త వీడియో అయితే నేను ముందుకు వస్తాను. ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ కూడా బాగానే పెరుగుతున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.